ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 5 సెంటర్స్ లో కొత్తగా ఇన్నోవేషన్ హబ్స్ ను మొదలు పెట్టబోతున్నామని తెలిపారు. అలాగే ఏడాది కాలంలో 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బూతులు మాట్లాడే పరిస్థితిని కంట్రోల్ చేశామని, మహిళలను వేధించే వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మార్కాపురంను జిల్లా చేస్తామని, దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు సీఎం. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 5 మంది ఉంటే కూడా 60,000 రూపాయలు ఇస్తాం. దీనివల్ల జనాభా పెరగాలి. 5 సెంటర్లో 5 ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలో ఒక రాజమండ్రి, మీ ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకి తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. ఈరోజు ఇక్కడే అనౌన్స్ చేశాను, ఒక సంవత్సరంలో మా ఆడబిడ్డల్ని 1,00,000 మందిని ఆంట్రప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత నాది. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాం, అది కూడా అమలు చేస్తాం. నెలవారీగా సమీక్ష చేస్తాం. ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా? ఇప్పుడు మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవని వాడు చేలిపైకెత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. ఒక యాప్ కూడా తీసుకొచ్చాం. ఆ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆ యాప్ పేరు కూడా మనం పెట్టింది శక్తి. శక్తి అనే యాప్ పెట్టాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే 8 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత కూడా పెట్టాం. జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను. తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి.